నమస్తే. మీ పేరు సార్? నా పేరు అంజయ్య గౌడ్. ఏం చేస్తుంటారు? విలేజ్లో టీఆర్ఎస్ మండల్ లీడర్. మరి ఇప్పుడు ఇలా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఏడాది గడిచిపోయింది కదా. రేవంత్ రెడ్డి పాలన అయితే మాకేం నచ్చలేదు. అన్ని 6 హామీలు ఇచ్చిన కానీ 420 హామీలు ఇచ్చిన కానీ ఒక్కటి కూడా సరిగా లేదు. రేవంత్ రెడ్డి పాలన మంచిది, మాకైతే మంచిగా లేదు. చూసుకుంటే మీ ఊర్లో కానీ గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి జరిగిందంటారా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా జరిగింది. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అసలు జరుగుతలేదు. ఇప్పుడు ఏమి ఆయన ఇచ్చింది ఒక బస్సులు, పింఛన్లు ఇస్తున్నాయి అయితే కరెక్ట్ లేవు. 4,000 ఇస్తున్నాడు, 2,000 పంపిస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాడు, అది ఇవ్వలేడు. రైతు బంధు 2 సార్లు, ఇప్పటికి 2 సార్లు పంగనామం పెట్టిండు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. నామకం వాస్తా హనుమంతుల గుళ్ళ దేవుడు ఎట్లుంటాడో రేవంత్ రెడ్డి అట్లే ఉన్నాడు. మాకైతే ఏం నచ్చలేదు ఆయన రేవంత్ రెడ్డి నచ్చలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు జనాలందరికీ ఇవన్నీ అందే అంటారా? ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలే నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి కొత్తగా చేసింది ఏమి, ఆడపిల్లలకు ఒక్కటే మంచిగా ఉంది, బస్సు ఒక్కటే ఫ్రీ ఉంది. అన్ని కేసీఆర్ పెట్టిన పథకాలే నడుస్తున్నాయి. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చేస్తాడేమో. కూడా 1 ఇయర్ అయింది కదా. ఇప్పుడు ఒక సంసారం, ఒక విలేజ్ డెవలప్ చేయాలంటేనే ఒక టైం పడుతుంది. ఒక రాష్ట్రం చేయాలంటే కూడా ఆయన కూడా ఒక ప్రభుత్వం వచ్చింది. అనుభవం ఎమ్మెల్యేకి అనుభవం ఉంది కానీ ఎమ్మెల్యేకు చేసిండు ఇప్పటివరకు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఏం మినిస్టర్ చేయలేడు, డైరెక్ట్ సీఎం అయింది. కాబట్టి ఆయన కూడా టైం పడుతుంది, డెవలప్ చేయాలంటే టైం పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ చేసినవే బాగున్నాయి. ఆ ముంగడు చేసిన వాళ్ళని ఒప్పుకోవాలి. ఆయన ఏం చేస్తాడని వెయిట్ చేయాలి. ఆయన ఇచ్చిన హామీలు ఇస్తే చాలు, అందరూ బాగుపడతారు. ఆ హామీలు ఇచ్చి గద్దె ఎక్కడం కాదు, హామీలు ఇచ్చినా సరే కానీ అది ఆయన కూడా టైం పడుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. గుడ్ మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు? నేను డిడిఎస్ సార్. ఎస్. ఎట్లా ఉంది మరి ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏడాది గడిచిపోయింది పాలన, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన అయితే బాగానే ఉంది కానీ కాకపోతే మాకు రోడ్ లేదు. రోడ్డు సౌకర్యం కావాలి మాకు. ఇంకోటి అందుబాటులో బస్సు రావాలి మాకు. నైట్ అవుట్ ఉండాలి. మళ్ళీ మార్నింగ్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతున్నది. 3 ట్రిపుల్ చెవెళ్ళ, అది మొయినాబాద్ నకలపల్లి తిరగాలి బస్సు. సాయంత్రం మొయినాబాద్ నకలపల్లి టు మొయినాబాద్. మార్నింగ్ 1 ట్రిప్పు, సాయంత్రం 2 ట్రిప్పులు. మాకు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ నకలపల్లి టు మేదీపట్నం బస్సు కావాలి. మాకు రోడ్డు సౌకర్యం కావాలి. రైతు బంధు పైసలు రావడం లేదు. అంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ఈ ఏడాదిలో? అభివృద్ధి అయితే బాగానే ఉంది, పర్వాలేదు. రుణమాఫీ అన్నట్టు రుణమాఫీ వేసిండు రేవంత్ రెడ్డి సార్. కాకపోతే మాకు అందుబాటులో బస్సు కావాలి, రోడ్డు కావాలి, ఇంకోటి రైతు బంధు పైసలు కావాలి. మాకు అంతా బాగానే ఉంది మాకు. కాకపోతే మాకు రోడ్డు కావాలి. మెయిన్ ఇప్పుడు రోడ్డు కావాలి. తొలకడి గేట్ టు నకలపల్లి టు వెంకటాపూర్ గేట్. అలాగే గతంలో చూసుకుంటే బ్రిడ్జి కావాలి మాకు. బ్రిడ్జి శాంక్షన్ అన్నారు, అది ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఇంకా అది కూడా కావాలి మాకు. మీ ఊరికి ఎప్పుడైనా ఎమ్మెల్యే వచ్చిపోతుంటారు తరచు? ఎలక్షన్లు అప్పుడు వస్తాడు, మళ్ళీ ఇంతవరకు మళ్ళీ రాడు. రారు. మరి గతంలో ఎలా ఉంటుండే? గత 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన, ఆయన పరిపాలన అయితే బాగానే ఉండే. ఇప్పుడు మాకు రైతు బంధు పైసలు రావడం లేదు. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యి. 1 ఇయర్ అయిపోయింది, మాకు రైతు బంధు పైసలు రావడం లేదు. రుణమాఫీ ఒకటి మంచి సంక్రాంతి నుంచి చేస్తా అంటున్నారు కదా. చేస్తా అంటే ఓకే, మంచిదే కదా, సంతోషమే. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మంగళారం రాజు అండి. ఏం చేస్తుంటారు? నేను ఈస్టర్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నా. ఎట్లా ఉందంటారు మరి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన? మరి సంవత్సరము గడిచిపోయింది. ఇప్పటి వరకు నకలపల్లి మరి ఈసివాగు పైన వంతెన నిర్మిస్తానే శిలపలకాడికే మరి పరిమితం అయిపోయింది. ఎలక్షన్ తర్వాత వేస్తామన్నారు, ప్రజాప్రతినిధులు వచ్చిపోయారు, హామీ ఇచ్చిపోయారు. ఎలక్షన్లు హామీ ఇచ్చిపోయారు. ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి కూడా ఈసివాగు వంతెన నిర్మాణం గురించి చర్చించడం లేదు. మేము 10 సార్లు మరి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు మరి కాంట్రాక్టర్ వస్తారు అంటారు కానీ ఇప్పటి వరకు ఏం లేదు. మరి 100 కంపెనీలు అయినాయి. షాబాద్ మండల్లో 100 కంపెనీలు ఏర్పాటు చేశారు కేసీఆర్ ప్రభుత్వం. అయితే అక్కడనే మేము మరి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడిని వెళ్తున్నాము. ఇక్కడ వర్షాకాలం వస్తే మరి వేసివాగుల నీళ్ళు ఉంటాయి. ఆ వాటర్ ఉండే ప్రాబ్లం మాకు రాకపోకలకు ఇబ్బంది ఉంది.
అక్కడ మరి ఇటు చుట్టుపక్కల పల్లెలు కూడా రహదారి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము దాన్ని ఒకసారి మీ దృష్టి కూడా మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే మనము ఇంతకు ముందు మరి ఎలక్షన్ కొద్ది ముందు శిలపలకి వేసిపోయారు. అప్పుడున్న ప్రజాప్రతినిధులు మేము ఎలక్షన్ తర్వాత మీకు అది తొందరలో వేస్తామని చెప్పారు. మరి ఎలక్షన్ అయిపోయి మరి 2 సంవత్సరం అయిపోయింది కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. అక్కడ బుర్జా నీళ్ళు బైకులతోనే మరి కాలినడకతోనే నడవలసి చాలా ఇబ్బందిలో ఉన్నాం. టెంకటాపూర్ గేటు నుంచి పోతే 15 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ మా నక్కలపల్లి దారి ఈసివాగు నుంచి పోతేనేమో 2.5 కిలోమీటర్లు అవుతుంది. అంటే మాకు దాదాపుగా మరి నష్టపోయే మారుమూల గ్రామం ఇది, నష్టపోతున్నాం. కాబట్టి ఒకసారి మీరు ప్రెస్ ద్వారా ఇది అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ మరి వినిపించేటట్టు మీరు చేస్తారని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నేను మాజీ సర్పంచి నవనీత రాజు. నాకు ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు 32 లక్షలు రావాలి. ఆత్మహత్యలు చేసుకోనికే రెడీ ఉన్నాము. ఇంత 2,80,00,000 పెట్టుబడులు పెట్టి నడిచిన అందులో వచ్చేటివి ఇంకా 32-4 లక్షలు రావాలి. దాని గురించి అతని పాలన బాగాలేదు, ఆయన మాట తీరు కూడా బాగాలేదు. ఆయన సర్పంచ్లకు ఇప్పుడు కూడా ఆయన మంచితనంతో బిల్లులు ఇప్పిస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాము. ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాం. మీ ఊర్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఎద్బారుపల్లి మా ఊరు. నా పేరు నవనీత రాజు అని ముందే చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను నవనీత రాజు. మంచి మా ఊరికి ఇప్పుడు మా ఊరు గ్రామ పంచాయతీ అలాగైనాక చాలా డెవలప్మెంట్ అయ్యింది. దాంట్లో మస్తాన్ గట్టు కట్టడం జరిగింది, డంపింగ్ యార్డ్ కట్టడం జరిగింది, సిసి రోడ్లు వేయడం జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది, రోడ్ల ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన విషయాలే అవి ఇప్పుడు అమలు చేయబడుతున్నది. దాని మీద మీరు అంతే. ఇంకా దాని గురించి నేను ఒక్కొక్కరి మీద థ్యాంక్ యూ సార్. ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న, నిజంగా చెప్తున్నా. అప్పులు ఎక్కువ అవుతున్నాయి, ఆమ్దాం తక్కువ అవుతుంది. అప్పుడు ఏదో రోజు నడుపుకొని పిల్లలన్నా బతికించుకుంటాడు, కానీ ఇప్పుడు అంతా ఘోరంగా అయింది. రోజు 200 తీసుకొని ఇంటికి పోతున్నాం. ఏం చేయాలి చెప్పండి మీరు. అస్సలు ఆయన నెలకు సంవత్సరానికి 12,000 వేస్తున్నాడు, అది లేదు, ఇంకా ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అయితే కష్టంగానే ఉందన్న. మరి గతంలో ఎలా ఉంటుండే కేసీఆర్ గారి పాలన? కేసీఆర్ గారి పాలన బాగుందన్న. 9 సంవత్సరాలు బాగుంది. లేనని కూడా ఆయన చూసిండు, ఉన్నని కూడా చూసిండు. కళ్యాణ లక్ష్మి పెట్టిండు, షాదీ ముబారక్ పెట్టిండు, కేసీఆర్ కిట్టు పెట్టిండు. ఆయన ప్రతి ఒక్క స్కీమ్ మంచిగా పెట్టిండు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అన్న, చెప్తున్నా. ఇంకా ఇప్పుడు ఇందులో కూడా 4 సంవత్సరాలు ఉంది కదండి. ఇంకా అదే సంవత్సరమే అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచి సంవత్సరమే అవుతుంది. నేనేమంటున్నా, సంవత్సరంలో కూడా హైడ్రా అంటాడు. హైడ్రా ఏందో ఏముందో అని. ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న. నేను ఆటోల వరకే మాట్లాడుతున్నా. మా విలేజ్లో కూడా రేవంత్ రెడ్డి గారిది ఇంకా ఏ పని కూడా స్టార్ట్ కాలేదు. ఒక్క ఫండ్స్ కూడా రాలేవు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క ఫండ్స్ కూడా రాలేవు మా దగ్గర. అది జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రజనీకాంత్ అండి. ఏం చేస్తుంటారు? మేము ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేస్తుంటాము. ఇంకోటి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది మాకు. మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా కాంగ్రెస్ హయాంలో 1 ఏడాది దాటింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏడాది దాటి ఏం చేసిండన్న జనాలకి? రియల్ ఎస్టేట్ 7 దాడా చల్లగా అయిపోయింది. రైతులు తెచ్చుకున్న పెట్టుబడులకు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకోటి నీళ్ళు సరిగ్గా లేవు. కరెంట్ అయితే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24/7 ఇంట్లో ఫ్యాన్ వేసుకొని వంతారు. ఇప్పుడు కరెంటు పూటకోసారి పోతుంది. ముసలోళ్ళకి పింఛన్లు లేవు, సరిగ్గా టైంకు పింఛన్లు రావట్లేదు. బస్సు సౌకర్యాలు లేవు. ఫ్రీ బస్సు పెట్టారు. ఎందుకు? మహిళలు కొట్టుకొని తిట్టుకొని పోవడానికి ఫ్రీ బస్సులు పెట్టారు. యువకులకు ఏం లేదు, ఒక ఉద్యోగం లేదు. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలనే ఇప్పటివరకైనా ఫిల్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందంటూ ఏం లేదు. యువతను మేల్కొల్పు చేయాలి, యువతను పట్టించుకోవాలి ఆయన. ఎందుకంటే ఓన్లీ జనాలల్లానే అలా ప్రజాపాలన అంటారు, కానీ ప్రజల పాలన కాదు అది.
వాళ్ళందరిది ఐక్యత పాలన అది, కుటుంబ పాలన లెక్కనే ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో అదేవిధంగా మా ఊర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇందిరామ కమిటీలు అని కొత్త కమిటీలు ఏర్పాటు చేశారంట. ఆ లోపలనే ఆ మత్తపులు జరుగుతున్నాయి తప్ప బయట వరకు సొసైటీలో ఇది అవుతుంది ఇది అనేసి జనాలకి సంబంధం లేకుండా జరుగుతున్నాయి. సర్వే చేసేది కూడా వాళ్ళే చేసుకుంటున్నారు, జనాలకు తెలియట్లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు అందరినీ గమనించి ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం చేస్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సో అధికారాలు ఎవరు శాశ్వతంగా, ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన వచ్చారు ఒక మార్పు వస్తారని జనాలు మార్పు ఏరు కూడా తెచ్చుకున్నారు. ఆయన మార్పు ఇంత అద్భుతంగా ఉండాలని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఆయనకు అర్థమైతే అలానే సంవత్సర పాలన. చాలామంది రేషన్ కార్డులు ఇబ్బంది అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం? రేషన్ కార్డులు అన్న ఇప్పటికీ 1,50,000 రేషన్ కార్డులు ఇస్తామనేసి కొత్త రేషన్ కార్డులు ఇస్తామనేసి అన్నారు. సో నాది కూడా ఒక ఫ్యామిలీ, మాది ఉమ్మడి కుటుంబము. నా పెళ్ళి అయింది 4 years అవుతుంది, 2 పిల్లలు. ఇప్పుడు మాకు కూడా సపరేట్ రేషన్ కార్డు లేదు, ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇంట్లో కూడా ఇరుక్కుంటున్నాము. ఇంకా రేషన్ కార్డులు అన్న రేషన్ కార్డులు అయితే ఏం లేదన్న. నమస్తే సార్, పేరు సార్? మా పేరు శేఖర్. ఏం చేస్తుంటారు సార్? మేము ఆటో నడిపిస్తాము. ఎట్లుంది రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన? మాకు బస్సు వచ్చింది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు దందాలు అయితే లేవు. అంతకుముందు అయ్యేటి ఒక 500, 600, ఇప్పుడు 200 కూడా అయితే లేవు. కేసీఆర్ గారి పాలనలో 600, 700 అవుతుండే, 5 రూపాయల దాకా కూడా అవుతుండే. ఇప్పుడు 200 కూడా అయితే లేవు. ఇప్పుడు చాలా ఇబ్బందికరం ఉంది మాకు అట్లా. అయితే ఇటు చూసుకుంటే అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? ఏం జరగలే, ఏం లేదు. ఈ రోడ్డు రోడ్లు మొత్తం ఖరాబ్ ఉన్నాయి సార్. మొత్తం రోడ్లు మొత్తం గుంతలు ఉంది, గుంతలు ఉంది. రోడ్డు అంతా టైర్ అన్న పాడవుతున్నాయి. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో మీకు మంచి అభివృద్ధి జరిగిందంటారా? అప్పుడు మంచిగా ఉండే. ఏమేమి జరిగింది? అప్పుడు దందాలు అవుతుండే, జర మనుషులు ఎక్కుతుర్రి, మాకు దందాలు అవుతుండే, మంచిగా ఉండే. అప్పుడు పాలన కేసీఆర్ పాలన మంచిగా ఉండే. డీజిల్ బండ్లు కూడా హైదరాబాద్ లోపలికి ఎంటర్ కావద్దన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? డీజిల్ బాన్ ఉన్నోడు ఏం చేయాలన్నా? ఇప్పుడు గ్యాస్ బాన్లు అవే తీయాలని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. డీజిల్ బాన్లు కొన్నోడు ఏం చేయాలి? ఆడు గరీబు ఉంటాడు. నేనే గరీబోని అనుకో, నేనే కొన్న డీజిల్ బాన్, నేనేం చేయాలి? నా పిల్లలు ఎట్లా బతకాలి? ఆటో మీద 4 రూపాయలు వస్తాయని చెప్పి బతకానికే తెచ్చుకున్నాం. పొల్యూషన్ ఉండొద్దని అంటున్నారు కదా. అవునా, నా పొల్యూషన్ ఉండదు అంటే ఇప్పుడు ఆటోలు ఒకటే బంద్ చేస్తే పొల్యూషన్ తక్కువ కదా హైదరాబాద్లో. ఇప్పుడు బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు పెడతా ఉంటుండ్రు. కార్లు, బైకులు చెప్పండి, మీరు చెప్పండి. కార్లు, బైకులు అవి కూడా పెడతాడా? ఇప్పుడు అట్లా అనుకుంటే ఇంకా ఆయన ఏదో మేము ఆటోలో బస్సులు ఫ్రీ అయినందుకు ఆటో ధర్నా చేస్తున్నారు అని చెప్పి అట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. కానీ చాలా రాంగ్ అనేది చేయడం అయితే చాలా రాంగ్. ఇప్పుడు నువ్వు ఆటోలు ఒక్కటే బంద్ చేస్తే పొల్యూషన్ బంద్ అవుతుంది అంటే దానికి ఒప్పుకుంటారా మీరు ఓకేనా అన్న? కాదు కదా, చెప్తున్నా. అదే మాకైతే చాలా కష్టంగా ఉందన్న ఆటోలో. అప్పుడు ఇంటికి ఒక 500 తీసుకొని వస్తుంది. బతకాలన్నా మరి ఆటోలో బతకాలి. ఇప్పుడు ఆయన సీఎం అట్లా చేసిండు, మేము ఎట్లా వేయాలి? మేము ఆటోలో ఎట్లా బతకాలి? మేము ఎందుకు తెచ్చుకున్నాం మేము? మాకు పిల్లలు లేరా? మరి మరి మీరే చెప్పండి సార్. ఇప్పుడు రోజు ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఆదాయం రాదు సార్. మాకు కూరగాయల ఖర్చుకి వెళ్తాయి చాలు కదా, అవి కూడా వెళ్తలేవు. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి సార్. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? ఇంకేం చెప్తాం? మొత్తం అన్ని నాశనం చేసిండు. ఇప్పుడు ఏం చేయాలి? గతంలో కేసీఆర్ గారి పాలనలో ఇలా ఉంటుంది. మా పెద్దమ్మ చెప్తారు, కేసీఆర్ పాలనలో ఉన్నోడు బతికిండు, లేనోడు బతికిండు. మిషన్ బైరద నీళ్ళు తెచ్చిండు కేసీఆర్. 24 hours కరెంట్ అన్న రేవంత్ రెడ్డి 24 hours కరెంట్ ఇస్తా అన్నాడు. ఏడు ఉందన్నా? 24 గంటల కరెంట్ ఉందా? లేదు. కరెంట్ ఒకటి తెచ్చిండు. కేసీఆర్ గిట్టు పెట్టిండు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ పెట్టిండు కేసీఆర్. ఈయన ఒక్కరికైనా రైతు రుణమాఫీ అన్నాడు 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఒక్కరికన్నా అయిందా చూపిమ్మని. మొయినాబాద్ మండలంలో ఒకరికన్నా 2 లక్షలు రుణమాఫీ అయిందా చూపిమ్మని. గ్రామంలో కాలేదంటారా? వచ్చిందనా? ఏం చేస్తారు వీళ్ళు? మిత్రులు కట్టించుకుంటారు, 2 లక్షలు రుణమాఫీ అయినాయి అంటారు, మళ్ళీ కొత్త ఈ మాట ఇస్తలేరు. చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను తీసుకోనా, మిత్తినాది 50,000 అయింది. ఓటాన్ని తెచ్చి అప్పు తెచ్చి కట్టినా, ఆయన ఇస్తాడని ఆశతోనే కట్టినా, ఇలా టైం పెట్టినా. తర్వాత ఏమైంది? ఆ 50,000 మళ్ళీ నా మీదకే పడి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మాకు. నేను డైలీ ట్రాక్టర్ నడిపిస్తాను.
ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే సార్, ఇంకా మీ పేరు సార్? రవీందర్, ఏం చేస్తుంటారు? అదే ఆటో డ్రైవింగ్. ఎట్లుందంటారు మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే? ఏముందన్నా ఇప్పుడు ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బస్సులు ఉండే అవి ఉండే, ఇప్పుడు రోడ్డు మీదకి పోయినా ఒకరిగినా ఒక పిల్లగినా ఎక్కట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడైతే ఇక అట్లనే ఉంది, ఇప్పుడు ఏం లేదు. ఇంకా మరి మీతో వచ్చే 4 సంవత్సరాల అభివృద్ధి చెందుతారని మీరు భావిస్తున్నారా? ఏమో చెప్పలేము. ఇంకా ఇప్పుడు చూస్తేనే అర్థమైపోతుంది అలా. ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పల్లెటూళ్ళు కానివ్వండి, ఇక్కడ జనాలకు అన్నీ అందుతున్నాయంటారా? ఏమంతలేవు. రోడ్లు సక్కలేవి, ఇప్పటి వరకు ఏం లేదు. ఒక డివైడ్ అంచు దాటి కింద పడితే చచ్చిపోతారు మనిషి. ఇది రోడ్ ఉందా అక్కడ? రోడ్లో అక్కడ చూడండి, మీ కందాడ రోడ్రా, ఏ రోడ్ అయినా సరే ఇంత హైట్ ఉంది. కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ కాడికి వెళ్ళి ఆడు మంచిగా నీట్గా చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మేము ఎట్లా పోవాలి? బైకులు ఎట్లా పోవాలి? బైకులు కొంచెం స్లిప్ అయితే చాలు కింద పడతాం. ఎట్లా పోవాలి సార్? మరి చెప్పండి, మీరే చెప్పండి. బాగాలేదు రోడ్డు. థ్యాంక్ యూ సార్. అవి మంచిగా చేపియాలి. పేరు సార్? భానుకుమార్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. షాప్. ఎలా ఉంది మరి వ్యవసాయదారులకి రేవంత్ రెడ్డి గారి పాలనలో? సంవత్సరం దాటిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. ఏమైంది, రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. రైతు బంధు అనేది వస్తుంది, రావట్లేదని కాదు. ఇంతకుముందు అంటే రైతు బంధు పెద్ద పెద్ద 100 ఎకరాలలో కూడా వస్తుండే. రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏముందంటే నిజమైన రైతుకు రైతు బంధు ఇస్తున్నాడు, వస్తుంది. ఇప్పుడు రైతు భరోసా ఉంది, ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, రుణమాఫీ ఉంది, అన్నీ చేస్తున్నారు. టైం పడుతుంది. రాగానే కొత్త గవర్నమెంట్ వచ్చింది, రాగానే చేయాలంటే కూడా కాదు. ఇంకా 4 సంవత్సరాల నుంచి చేస్తారంటారు? చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం మొత్తం అప్పులపాలు చేసి పడేశారు. ఏది రాష్ట్రాన్ని అప్పులకి తేలవాలంటే బడ్జెట్ రావాలా, బడ్జెట్ బట్టి పనులు అవుతుంటాయి, రోడ్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. చేయట్లేదని ఏం లేదు కదా, చేస్తున్నారు. మంచిగా ఉంది పాలన. థ్యాంక్ యూ సార్.